అక్షరం సమాజం నిర్మిస్తాం. చూద్దాం. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఎలానో స్వాతంత్రం భారతీయులకు ఒక పండుగ అన్న బ్రహ్మానందం. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు, దేశానికి వెన్నుముక్క. స్వాతంత్రం వేడుకలలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలని పావురాలను ఎగరవేశారు. గోల్కొండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ స్పీకర్ సెక్షన్ లో జెండాను ఆవిష్కరించారు. పరేడ్ లో విద్యార్థులు అంగరంగ వైభవంగా ఆటపాటల నృత్యాలు, త్రివర్ణ పతాకాన్ని వీధి గుండా ప్రదర్శించడంతో ఎంతో మంది పులకరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ రహమత్ నగర్ డివిజన్ ఇంద్రనగర్ ఫేజ్ 1 కార్మిక నగర్ రహమత్ నగర్ చౌరస్తాలో 78వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. నియోజకవర్గం బోరుబండ డివిజన్ లోని 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ బోరుబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బోరుబండ వీకర్ సెక్షన్ లోని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్రంగా వేడుకలలో అందరూ ప్రజలు స్వేచ్ఛగా బతకాలని పావురాలను ఎగురవేశారు. దేశం కోసం ఎంతో మంది త్యాగాలు చేసిన వ్యక్తులను గుర్తు చేసుకుని ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహించాలని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చేత ఒక మొక్కను నాటి సంరక్షించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు అసైన్మెంట్ టెస్ట్ కింద వార్షిక పరీక్షల్లో 5 మార్కులను కేటాయించాలన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించడమే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వారు తెలిపారు. వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం జై మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై అన్న
पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे। అందరికీ నమస్కారము. ఎన్ఎఫ్హెచ్ఆర్సీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సోమ రామ్మోహన్ నా పేరు. ఒక మంచి ఆలోచనతో మా ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ద్వారా ఒక సీఎం గారికి వరకు ఒక ఆర్జీ పెట్టుకోవాలని కోరుతున్నాము. అదేంటంటే ఎన్విరాన్మెంటల్ దీని మీద కొంచెం ఆలోచన వచ్చింది మా అందరికీ. ఏంటంటే ఇప్పుడు హరితావనం అని అదని ఇదని చెట్లకు పెంపొందం ఎన్విరాన్మెంట్ వల్ల మన వర్షం రాకుండా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక ఆలోచన ఏముందంటే ప్రతి స్కూల్లో 100 మార్కులకు 75 మార్కులు ఇచ్చి 25 మార్కులు అసైన్మెంట్ కింద కెమిస్ట్రీ ల్యాబ్ అను ఫిజిక్స్ ల్యాబ్ అను అవన్నీ ఉంటాయి. కాబట్టి అందులో ఒక 5 మార్కులు ఎన్విరాన్ పర్పస్గా పిల్లలందరితో పాటు ప్రతి ఏడాది ప్రతి ఇంటికి ఒక చెట్టు పిల్లలతోనే చేపించి ప్రతి ఏడాది దాంతో చెట్టుతో పాటు ఆయన ఫోటో తీసుకొని ఉంటే ఎవ్రీ ఇయర్ 5 మార్కులు అట్లా అసైన్మెంట్ రూపంగా వాళ్ళకు మార్కులు వేస్తుంటే వాళ్ళు ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు వచ్చే వరకు 10 ఏళ్లలో ఒక్కొక్క చెట్టు 10 ఏళ్లలో చాలా పెద్దగా అయిపోతుంది. అంటే ప్రతి ఇంటింటికి వస్తుంది, ప్రతి ఏరియాలో వస్తుంది. అదొక ఆలోచన బాగుంది. దానికోసం అందరం కూడా ప్రతి స్కూల్లో కూడా ఆలోచన చేసి ప్రతి స్కూల్లో అందరం ప్రతి మెంబర్ కూడా ఒక్కొక్క స్కూళ్ళలో వెళ్ళి ఈ విషయం మాట్లాడి పిల్లలతో అందరు కూడా చేపియాలని కోరుతున్నాం. విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటలతో రాణించినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం ఉంటుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన వాణిశ్రీ అన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెవరెండ్ సిస్టర్ గ్రేసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అంగరంగ వైభవంగా ఆటపాటలు నృత్యాలు పరేడ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. త్రివర్ణ పతాకాన్ని వీధి గుండా ప్రదర్శించడంతో ఎంతో మంది పులకరించారు. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే వారి భవిష్యత్ తరాలకు నాంది పలుకుతారని అన్నారు. అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతోనే వారి అలవాట్లు కూడా మారుతున్నాయన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సహకరించాలని హితవు పలికారు. హైదరాబాద్ పాత బస్తీలోని 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు వాడవాడల్లో 30 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఒకరికొకరు కరచాలం చేసుకుని స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాట ఫలితం మన దేశ స్వాతంత్ర్యం వచ్చిందని కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వద్ద తనిఖీలు చేసి గట్టి బందోబస్తు నిర్వహించారు.
भारत माता की जय, भारत माता की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, पंडित जवाहरलाल नेहरू की जय, भगत सिंह की जय, चंद्रशेखर आजाद की जय। वो फोटो निकाल के इसके ऊपर टेबल के ऊपर चेयर के ऊपर लगा హైదరాబాద్ సిటీ ప్రజలకి అదేవిధంగా మొగల్పుర ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క ప్రాణాలని త్యాగం చేసిన దానివల్ల మన ఈ స్వాతంత్రం అనేది మనం సిద్ధించింది కనుక దీన్ని మనం ఏదైతే మనం సాధించుకున్న దాన్ని ప్రజలకి మనం రక్షణ కల్పిస్తూ ఏదైతే వచ్చే రాబోయే రోజుల్లో టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ సైబర్ క్రైమ్ కానీ అదేవిధంగా నేరస్తులు పట్టుకునే దాంట్లో మనం ఉపయోగించే టెక్నాలజీ అనేది మా యొక్క స్టాఫ్ అనేది నిర్వహించుకుంటూ రాబోయే రోజుల్లో మా యొక్క పోలీస్ యొక్క దీనిని ఎఫిషియన్సీని పెంచుకుంటూ సేవ చేస్తామని చెప్పని తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారని సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ బేగం బజార్ లో భగత్ సింగ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలానో స్వాతంత్ర దినోత్సవం భారతీయులకు ఒక పండుగ అని అన్నారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళన్నారు. సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక నేటి యువతకు లేకపోవడం బాధాకరమని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగ్స్, వికలాంగులకు వీల్ చైర్స్ లను బ్రహ్మానందం అందజేశారు. भगत सिंह युवा सेना की तरफ से स्वागत हो रहा है. बहुत बहुत धन्यवाद. विक्की पकड़ के दो. गुरु भाई होना कहीं बीच में ले भैया, बीच में नीचे करो. कुछ ही क्षण में हमारे विधायक टी राजा सिंह जी भी पहुंचने वाले हैं. बीच में आगे जाओ. अरे और थोड़ा ऊपर आओ ना. मैं पुलिस डिपार्टमेंट से रिक्वेस्ट करता हूँ, आप लोग थोड़ा ट्रैफिक को वहाँ रुका दीजिए या तो फिर इनको पूरा बंद कर दीजिए.
పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఎటోళ్ళ అటు వెళ్ళిపోతుంటాం. ఆ పాట జరుగుతూనే ఉంటుంది, మనం ఎటోళ్ళ అటు వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన జాతీయ గీతం, మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం, మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం. అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నామేమో కానీ యావత్ భారతదేశం మొత్తం, యావత్ భారత్ యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాతరం గారు జనగణమన ఆలపిస్తూనే మనందరం ఒకటి. మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒక్కటి, భారతదేశం అంతా ఒక్కటి. అటువంటి మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావలసినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశంలో. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మల మీద మనం ఎగరేసుకుంటున్నాము ఈరోజు ఈ తిరంగ పతాక. తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పింగళి. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురారం కట్టమైసమ్మ చెరువులో గుర్తు తెలియని మహిళా మృతదేహం బయటపడింది. స్థానికులు 100 కి డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో దుండిగల్ పోలీసులు సురారం చెరువు వద్దకు వెళ్లి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మహిళా మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఎవరనే దానిపైన, మృతి చెందిన అంశం పైన దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీ మీద గాయాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం ఇమాంపేట ఆదర్శ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ఉపన్యాస, ఆట పాటలు మొదలైన పోటీలలో పాల్గొని ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు పాల్గొని చక్కగా ఆనందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి శంకర్ నాయక్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, టెక్నాలజీ రంగంలో దేశం స్వావలంబన సాధించిందని, పేదరికం, దారిద్ర్యం భారతదేశంలో ఉన్నాయని, 78 సంవత్సరాలు పూర్తయినప్పటికీ భారతదేశంలో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, రేపటి తరమైన విద్యార్థులు పరిష్కరించుకోవాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులు సూచించిన మార్గంలో వెళ్లాలని, భారతదేశం విశిష్టతను ప్రపంచానికి తెలియజేశారు. అన్ని రంగాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండాలని, స్వతంత్ర సమరయోధులు కన్నకలల్ని నిజం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. And my dear students, all of you, good morning once again, and happy Independence Day. Dear students, for a few minutes, you all should keep quiet, don't laugh, don't talk, and listen carefully. We are celebrating for commemorate of all the freedom fighters and independence of India. As well, we are fixing our aims and goals to fulfill as well aims and aspirations of the freedom fighters. Our respected teachers, Chandrababu sir, Nagaraj sir, and Venkateshwar sir, said very well what we have to do, what we don't have to do, what is India. In brief, they tried well to explain it. Okay, so I would like to share few things for future citizens of India. You all are the future citizens of India. Tomorrow country will be in the hands of you. Tomorrow you have to lead this country. You have to lead your family. Hence, I would like to share few things. On this Independence Day, I am recalling all of our freedom fighters, and getting freedom was how
how many constraints India faced, all of you know through your books, you know through your respected teachers. But we should learn everything from that struggle. Okay. So after getting independence, what India achieved, in brief, I would like to express. When India get independence, when it was freed from British rule, then nothing in India, not enough food grains, there were no multi-purpose dams, there were no heavy industries, there were no educational institutions and everything. India was with empty hands. When India got independence in 1947, there was a famine and no money, and India's position was worst. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ ఎలానో స్వాతంత్రం భారతీయులకు ఒక పండుగ అన్న బ్రహ్మానందం. దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, దేశానికి తిండి పెడుతున్న రైతులు, దేశానికి వెన్నుముక. స్వాతంత్రం వేడుకలలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలని పావురాలను ఎగరవేశారు. గోల్కొండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ స్పీకర్ సెక్షన్ లో జెండాను ఆవిష్కరించారు. పరేడ్ లో విద్యార్థులు అంగరంగ వైభవంగా ఆటపాటల నృత్యాలు, త్రివర్ణ పతాకాన్ని వీధి గుండా ప్రదర్శించడంతో ఎంతో మంది పులకరించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. వీధి సమాజం.